ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబా గారికి ఎంతో ఇష్టమైన ఆత్మారాం తర్కడ్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరొకసారి షిరిడీకి వచ్చినప్పుడు తర్కడ్ గారు ఉదయం 11:30-12 సమయంలో బాబా ఆత్మారాం తర్కడ్ని పిలిచి ఇలా అంటారు, బావు నేను నీకు పని చెప్తాను చేస్తావా అని అడుగుతారు. సరే బాబా, మీరు పని చెప్పడమే తడువు, నేను తప్పకుండా చేస్తానంటారు తర్కడ్. సరే అని చెప్పి తర్కడ్ భుజం మీద చేయి వేసి లెండి వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. బాబా ఒంటరిగా, వాళ్ళిద్దరే వెళ్తారు లెండికి, ఎవరిని రానివ్వరు. అందరూ అనుకుంటారు, ఏమిటి బాబా ఎప్పుడు తర్కడ్ని మాత్రమే తీసుకొని వెళ్తున్నారు, బాబా ఎప్పుడు లెండికి ఎవరిని రానివ్వరు కదా, మరి తర్కడ్ని మాత్రం తీసుకొని వెళ్తున్నారేంటి అని అనుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్నవారు లెండికి వెళ్ళిన తర్వాత బాబా చెప్తారు, తర్కడ్ నీకు తెలుసు కదా నేను స్నానం చాలాసేపు చేస్తానని, నేను స్నానం చేసి వచ్చేలోగా నా కఫ్నీని ఉతికి ఆరబెట్టాలి. ఆరవేయటం అంటే నేలపైన కానీ తాడుపైన కానీ వేయకూడదు, నీ చేతులతో పైకి వెత్తి పట్టుకోవాలి. నేను స్నానం చేసి వచ్చేలోగా నా కఫ్నీ సులువుగా ఆరిపోతుంది, ఎందుకంటే నేను చాలాసేపు స్నానం చేస్తాను. సరే బాబా, అదెంత పని, సులువుగా అయిపోతుంది. అదే కాకుండా మీ కఫ్నీని నా చేతులతో పట్టుకొని ఉతకడం ఆరవేయడం నా అదృష్టం బాబా, అది నాకు ఒక మంచి అవకాశం బాబా, నాకెంతో అదృష్టం అని అంటారు తర్కడ్. బాబా అంటారు, అదంతా సులువైన పని కాదులే అని లెండి తోటలో ఉన్న రేకుల గదిలోకి వెళ్తారు. బయట నిలబడి పిలిచిన తర్వాత కఫ్నీని తీసుకోమని చెప్తారు బాబా. కానీ ఎంత సమయం గడిచినా బాబా పిలవరు. ఏంటి ఎంతసేపు అయినా బాబా పిలవటం లేదు, అసలు బాబా లోపల ఏం చేస్తున్నారు అని ఆ రేకులకి ఉన్న చిన్న కన్నం నుంచి బాబా ఏం చేస్తున్నారో చూద్దామని తర్కడ్ వెళ్ళి ఆ రంధ్రంలోంచి చూస్తారు. బాబా శరీరం ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగి ఉండడంతో ఆ కాంతికి తట్టుకోలేక వెనక్కుకు వెళ్ళి ఆ కాంతిలో తర్కడ్ కళ్ళు రెండు ఏమీ చూడలేకపోతారు. పూర్తిగా చీకటిగా అనిపిస్తుంది. అప్పుడు బాబా పిలుపు విని మెలకు వచ్చినట్లు కళ్ళు నులుపుకొని వెళ్ళి బాబా దగ్గర నుంచి కప్ని తెచ్చి శుభ్రంగా ఉతికి తన 2 చేతులతో పైకెత్తి పట్టుకుంటారు తర్కడ్. కానీ విచిత్రం, ఆ కఫ్ని ఆరే కొద్దీ బరువుగా మారిపోతుంది. ఎప్పుడైనా తడి బట్టలు బరువు ఉంటాయి, పొడిగా అయిన కొద్దీ తేలిక పడుతుంది. కానీ ఈ కఫ్ని ఆరే కొద్దీ బరువుగా మారుతుంది. తర్కడ్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకొద్దిగా కిందకి తాగితే భూమిని తాగుతుంది. బాబా చెప్పారు కదా ఎట్టి పరిస్థితుల్లో భూమిని తాగకూడదని, కానీ ఇంకొంచెం సేపు అయితే భూమిని తాకుతుంది కఫ్ని, అంతగా బరువు పెరిగిపోతుంది. బాబా చెప్పిన పని చేయలేకపోతున్నాను ఎలాగా అని ఎంతో దిగులు పడతారు తర్కడ్. అప్పుడు అంజనీపుత్రుడు హనుమంతుడిని తలుచుకుంటారు. ఓ హనుమా, నీ బలంలో రవ్వంత నాకు ఇవ్వు తండ్రి, నా పరమాత్మ చెప్పిన పనిని పూర్తి చేయడానికి నీ శక్తిలో నాకు రవ్వంత ఇవ్వు తండ్రి అని హనుమంతుని తలుచుకుంటారు తర్కడ్. అప్పుడు ఆ రేకుల గదిలో నుంచి బాబా కేక వేస్తారు, ఏ తర్కడ్, నువ్వెందుకు హనుమంతుడిని పిలుస్తున్నావు, అలా చెయ్యకు అని బాబా పిలుస్తారు. అప్పుడు అర్థమవుతుంది తర్కడ్కి, ఓహో నేను బాబాను ఆ రంధ్రం నుంచి చూశాను, అలాగ చూడకూడదు, నేను చేసిన తప్పుకు మన్నించు బాబా అని పశ్చాత్తాపడి బాబాకు క్షమాపణ కోరుకుంటారు తర్కడ్ తన మనసులో. అప్పుడు అలా తలుచుకోగానే కఫ్ని తేలిక పడుతుంది. బాబా స్నానం చేసి వచ్చి ఆ ఆరిన కఫ్నీని వేసుకుంటారు. బాబా కఫ్నీని ఉతికిన అదృష్టవంతులు ఒకే ఒక్కరు, అదే ఆత్మారాం తర్కడ్. ఆయనకు మాత్రమే బాబా ఈ అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా ఎంత అదృష్టవంతులు. ఇదొక అనుభవం. ఇలాంటివి ఎన్నో అనుభూతులు ఉన్నాయి ఆత్మారాం తర్కడ్కి. వారి కుటుంబం అంతా కూడా భక్తిగా శ్రద్ధగా ఉండేవారు బాబా పట్ల. ఆత్మారాం తర్కడ్ కుమారుడైన జ్యోతేంద్ర తర్కడ్ కూడా ఎంతో అనుభూతులు బాబా గారి దగ్గర. బాబాకి ఎంతో చేరువుగా నిత్యం బాబా సేవలోనే ఉండేవారు జ్యోతేంద్ర తర్కడ్. మరి అతని అనుభవం మరొక వీడియోలో తెలుసుకుందాం బాబా గారి కృపతో. ఓం సాయిరామ్.